వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ నిరుద్యోగులు, ప్రజలు రేవంత్ రెడ్డి పాలనపై వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు సార్? సంతోష్. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నదండి? రేవంత్ రెడ్డి పాలన ఏదో చేస్తానని వచ్చింది సార్. అతనిని నమ్మే ఇప్పుడు నిరుద్యోగులంతా కేసీఆర్ని సరే అది ఓడించుడా లేక మాకు మంచి కావాలని చెప్పేసి మేము కోరుకున్నాము. అది అది పక్కన పెట్టేస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డిని గెలిపించాం. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మా కోసం పనిచేయాలి తప్ప ఆయన స్వలాభం కోసం అతనైతే చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ పెట్టే మేము అడగలేదు, అతనే చెప్పాడు. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే మాకు నోటిఫికేషన్ ఇవ్వాలి. అదే డిఎస్సి కూడా 20,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన 6,000 పోస్టులలో కనీసానికి మనకున్న 33 జిల్లాలలో 1 పోస్టులు 2 పోస్టులు తప్ప ఇంకా ఎక్కువ పోస్టులు అయితే రావాల్సిన అది కూడా లేదు. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే మేము ఫస్ట్ గెలిపించింది మాకు జాబ్ రావాలని, మాకు ఎవరైనా వచ్చి న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఓటేసాం తప్ప అతను వచ్చి ఏదో చేశాడు ఇతను వచ్చి ఏదో చేశాడని కాదు సార్. అక్కడ కూడా మా స్వలాభం కోసమే మేము వేసాం, ఎందుకంటే మాకేదో న్యాయం జరుగుతుందని. అది ఉద్దేశంలో పెట్టుకొని జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ వేయాలి సార్. డిఎస్సి కూడా 20,000 తోటి ఆ పోస్టులతో నోటిఫికేషన్ వేయాలి. అతను మేమేం చేయకముందే అన్ని చేసేసాము, ఇన్ని పోస్టులు వేసాము, అసలు వేసాడో వేయలేదో ఫర్దర్ అది ఇన్ని పోస్టులు వేసామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే తెలంగాణలో ఇప్పటివరకు చాలా తక్కువ పోస్టులు అయితే వచ్చాయి. అతను వచ్చిన 1 year అవుతుంది. ఇప్పుడు 1 year నుంచి చాలా తక్కువ పోస్టులు అయితే వేశాడు. ఎస్పెషల్లీ ఇప్పుడు మా నిరుద్యోగులంతా జాబ్ క్యాలెండర్ మీద ఆధారపడి ఉన్నాం. ఫస్ట్ అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ పాలన కూడా వచ్చే ఛాయిసెస్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆ పనులు బట్టి నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుందా రాదా అనే సతమతం అవుతున్నారు జనాలు, రైతులు వీళ్ళందరినీ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరుతున్నాం అంతే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? భావనత్ ప్రేమ్ కుమార్. రేవంత్ రెడ్డి పాలన పైన మీ అభిప్రాయం ఏంటి సార్? నా అభిప్రాయం ఏంటంటే ప్రజెంట్ అంటే ఎట్లుందంటే ఎక్కువ నిరుద్యోగులకు పట్టించుకుంటలేడు, నోటిఫికేషన్స్ ఏం లేవు. ఇంతకుముందు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు అసెంబ్లీలో, దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. ఒక నోటిఫికేషన్, అది ల్యాబ్ టెక్నీషియన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సీ బైఫర్కేషన్ అని, బీసీ మన కులగణన అని దాని ద్వారా దాని పక్కన పెట్టేసారు. అది ఏంటంటే ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. అది ఎప్పుడు చేస్తారని అసలు క్లారిటీ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్పిరెంట్స్ చాలా వ్యతిరేకంగా ఉన్నారు. దానికి ఎగ్జాంపులే ఇప్పుడు ఓటింగ్స్ జరుగుతుంది, మన రిజల్ట్స్ వస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ మన జరిగింది కదా, చాలా వ్యతిరేకంగా ఓట్లు చాలా పడ్డాయి. గవర్నమెంట్ చాలా వ్యతిరేకత ఉంది. దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే డిఎస్సి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి అని ఇప్పుడు రోజు డిఎస్సి అంటారు, కానీ అది వేయట్లేదు. ఏమని అంటే ఎలక్షన్ కోడ్ అంటారు. అది గవర్నమెంట్ మీద అయితే నిరుద్యోగులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. నోటిఫికేషన్స్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మళ్ళీ రివర్ట్ చేసి మళ్ళీ నోటిఫికేషన్స్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా అయితే పక్కా మళ్ళీ రివర్ట్ చేసి ఆ డేట్ ఎట్లా ఇచ్చారు ఇంతకుముందు ఆ డేట్ ప్రకారంగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి. మేము కోరుకునేది అది. మీ పేరు? మౌనిక. రేవంత్ రెడ్డి పాలన మీద మీ అభిప్రాయం ఏంటండి? జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ వేయాలని కోరుకుంటున్నాం సార్. దాంతోపాటు మాకు మెగా డిఎస్సి వేస్తా అని మన ఎలక్షన్కు ముందే మెగా డిఎస్సి వేస్తానన్నాడు. ఆ మాట ప్రకారం మెగా డిఎస్సి కాకుండా కేసీఆర్ ఇచ్చిన జాబ్కే మనకు కొంచెం యాడ్ చేసి 11,000 జాబ్స్ ఇచ్చిండు అంతే. అంతకు మించి ఏమి ఇవ్వలేదు సార్. ఆయన 50,000 పోస్టులు భర్తీ చేసిండు అన్నాడు, కానీ 50,000 పోస్టుల్లో మాకేం కనబడట్లేదు ఇక్కడ. దాంతోపాటు మాకు మెగా డిఎస్సి వేయాలని కోరుకుంటున్నాం సార్ అంతే. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? దేవేందర్. రేవంత్ రెడ్డి పాలన మీద మీ అభిప్రాయం ఏంటండి? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రీ అని చేశారు. ఫ్రీ అది అనవసరం, అది ఫ్రీ. మళ్ళీ డిఎస్సి కూడా వాళ్ళకు జాబ్స్ ఇస్తున్నాడు. అది కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చారు. ఇప్పుడైతే ఆయన అయితే ఇవ్వలేదు, ఇస్తా అని చెప్తున్నాడు. మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ ఇప్పుడు మనకు రైతు బంధు అనేసి సరే ఇచ్చారంటే అది కూడా వానాకాలం తీయలేదు. ఇప్పుడేమో మన యాసంగిది ఇచ్చారు. వర్షాకాలం అయితే ఇవ్వలేదు, యాసంగి ఇచ్చారు అన్నట్టు. అయితే ఇప్పుడు మన లేడీస్కు 2,000 ఇస్తా అని చెప్పారు, కానీ అది అన్నీ ఫేక్ అండి. ఈ గవర్నమెంటే ఫేక్. అసలు ఈ గవర్నమెంట్ బాగలేదు. కేసీఆర్ ప్రభుత్వం అయితే మంచిగా ఉండే అప్పుడు.